మహాకుంభమేళా త్రివేణి సంగమం పవిత్ర భూమి హరోం హర అంటూ ప్రతిధ్వనిస్తోంది. సామాన్యుల నుంచి సాధువుల వరకు కోట్ల మంది నదీమ తల్లికి ప్రణమిల్లి పుణ్యం మూటగట్టుకుంటున్నారు. ఈసారి 73 దేశాల దౌత్యవేత్తలు ప్రయాగ్రాజ్ రాబోతున్నారు. ఫిబ్రవరి 1న విదేశీ ప్రతినిధులంతా వచ్చి వీఐపీ ఘాట్స్ లో పుణ్యస్నానం చేస్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారింది. పుణ్య స్నానాలు చేయడానికి దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్రాజ్కు వస్తున్నట్టు యూపీ సర్కార్ తెలిపింది. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలాండ్, బొలివియా ఇలా 73 దేశాల డిప్లొమాట్స్ తొలిసారి ఇక్కడికి రానున్నారు. ఫిబ్రవరి 1న త్రివేణి సంగమంలో వారంతా పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి విదేశాంగ శాఖ లేఖ రాసింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన తరువాత అక్షయావత్, బడే హనుమాన్ ఆలయాలను సందర్శిస్తారు. వారి కోసం ప్రత్యేకంగా సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ప్రోటోకాల్, వసతి లాంటి వాటి కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాతో ప్రయాగ్రాజ్ కళకళలాడుతోంది. జనవరి 13న మొదలైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. మొత్తం 45 రోజుల పాటు కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారు. విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు.